హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3. ఇక్కడ కాలం స్తంభించిపోయింది. దిక్సూచి పని చేయదు. మనుషుల మాటలు వినపడదు. వినిపించేదొక్కటే మీ గుండె చెప్పుడు. వందల ఏళ్లుగా మాయమైన ఓడలు, అస్థిపంజరాల కుప్పలు. ఇది సముద్రం కాదు, ఓడల శ్మశానం. ధైర్యం ఉంటేనే చూడండి, ఎందుకంటే ఈ ద్వారం వెనుక ఉన్నది బంగారం కాదు, చావు. వెల్కమ్ టు నిధివేట, ద రాయల్ స్టార్ షిప్, ఎపిసోడ్ 3, నరకద్వారం, ద గేట్స్ ఆఫ్ హెల్. గత ఎపిసోడ్ లో అర్జున్, రియా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సముద్రం మధ్యలోకి పారిపోయారు. కానీ వాళ్ళని వేటాడడానికి విలన్ విక్రమ్ తన బ్లాక్ షార్క్ షిప్ తో సిద్ధంగా ఉన్నాడు. తుపాకులు, మంటల మధ్య జరిగిన భీకరమైన పోరులో అర్జున్ గెలిచాడు. కానీ అసలు శత్రువు మనిషి కాదు. నడి సముద్రంలో నీటి అడుగున ఒక రాక్షసి నిద్ర లేచింది. అర్జున్ పడవని ముక్కలు చేయడానికి ఒక భారీ టెంటికల్ పైకి లేచింది. ఆ రాక్షసి వాళ్ళని చంపలేదు, అంతకంటే భయంకరమైన నరకంలోకి నెట్టేసింది. అదే ది బ్లాక్ పాక్. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ సమయం రాత్రి 11 గంటలు. అంతర్జాతీయ జలాలు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. కానీ ఆ కటిక చీకటిలో సముద్రం లోపల నుండి ఒక వింతైన ఆకుపచ్చని కాంతి అలల కింద కదులుతూ ఉంది. అర్జున్ మరియు రియా ఉన్న చిన్న పడవ గరుడ అలల తాకిడికి ఒక చిన్న బొమ్మలా ఊగిపోతూ ఉంది. ఇందాక పడవ కింద ఏదో భారీ ఆకారం ఢీకొట్టింది. ఆ శబ్దం ఇంకా పడవ చెక్కల్లో ప్రతిధ్వనిస్తుంది. అర్జున్, ఇంజన్ ఆగిపోయింది. ప్రొఫైలర్ కి ఏదో చుట్టుకుంది. రియా భయంతో అరిచింది. ఆమె కంట్రోల్ ప్యానెల్ వైపు చూస్తుంది. అక్కడ రెడ్ లైట్లు బ్లింక్ అవుతూ ఉన్నాయి. అర్జున్ డెక్ మీద నిలబడి చేతిలో ఉన్న హార్పర్ గన్ ని సముద్రం వైపు గురిపెట్టాడు. వర్షం అతని కళ్ళల్లోకి కొడుతున్నా అతని దృష్టి మాత్రం నీటి మీదే ఉంది. రియా, లైట్ ఆఫ్ చేయి, వెంటనే లైట్ ఆఫ్ చేయి, అర్జున్ గట్టిగా అరిచాడు. సముద్రపు జీవులు కాంతికి ఆకర్షమవుతాయి. రియా వణుతున్న చేతులతో మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది. చిమ్మ చీకటి, కేవలం ఉరుముల మెరుపులు మాత్రమే దిగు. ఆ నిశ్శబ్దంలో షూ అని ఒక శబ్దం. అది గాలి శబ్దం కాదు, ఒక భారీ జలచారం ఊపిరి పీల్చుకున్న శబ్దం. సడన్ గా పడవ పక్కన నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. ఒక భారీ టెంటికల్ నీటిలో నుంచి బయటకు వచ్చి పడవ రేయిని చుట్టేసింది. పడవ ఒకసారిగా పక్కకు వాలిపోయింది. రియా జారిపోయి డెక్ మీద పడింది. ఆమె తల ఇనుప రాడ్ కి తగలబోతుండగా అర్జున్ ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు. గట్టిగా పట్టుకో. అర్జున్ ఆ టెంటికల్ వైపు చూశాడు. అది మామూలు జీవి కాదు. దాని చర్మం పురాతనమైన బండరాయిలా గట్టిగా ఉంది. అది పడవను నీటిలోకి లాగుతుంది. అర్జున్ తన దగ్గరున్న పదునైన కత్తిని తీసుకొని ఆ టెంటికల్ మీద బలంగా వేటు వేశాడు. నల్లని రక్తం చిమ్మింది. ఆ జీవి బాధతో విలవిలలాడింది. పడవను వదిలేసి నీటిలోకి జారిపోయింది. కానీ అది వెళ్తూ వెళ్తూ పడవ వెనుక ఉన్న రడ్డర్ ని విరిచేసింది. అది మనల్ని చంపడానికి రాలేదు రియా, అర్జున్ ఆయాసపడుతూ అన్నాడు. మరి దేనికి వచ్చింది? రియా భయంగా అడిగింది. అర్జున్ ముందున్న సముద్రం వైపు వేలు చూపించాడు. మనల్ని ఆ పొగ మంచుల్లోకి నెట్టడానికి వచ్చింది. చూడు మనం ఎక్కడున్నామో. వాళ్ళు తలెత్తి చూసేసరికి వాళ్ళ పడవ దట్టమైన నల్లని పొగ మంచు అంచున నిలబడి ఉంది. ఆ పొగ ఒక గోడల ఆకాశం నుంచి సముద్రం దాకా వ్యాపించి ఉంది. ఆ పొగ మంచు చూడటానికి మేఘంలా లేదు. అది కోటాను కోట్ల నల్లని కణాలతో తయారైన ఒక జీవంలా ఉంది. అర్జున్ కి తెలుసు, వెనక్కి వెళ్తే విలన్ విక్రమ్ ఉన్నాడు, ముందు వెళ్తే మృత్యు ఉంది. రియా, మాస్క్ వేసుకో, ఆ గాలి పీల్చకూడదు అని అర్జున్ తన బ్యాగ్ లోంచి 2 పాతకాలపు గ్యాస్ మాస్కులు తీశాడు. వాళ్ళు ఆ మాస్కులు వేసుకున్నారు. పడవ నెమ్మదిగా ఆ పొగ మంచులోకి జారిపోయింది. లోపలికి వెళ్ళగానే ప్రపంచం స్తంభించిపోయింది. బయట ఉన్న వర్షం శబ్దం ఆగిపోయింది. సముద్రపు అలల శబ్దం ఆగిపోయింది. అక్కడ కేవలం ఒకే శబ్దం ఉంది. అది వాళ్ళ గుండె చెప్పుడు. రియా తన చేతిలో ఉన్న దిక్సూచిని చూసింది. దాని ముళ్ళు గిరిగిరా తిరుగుతూ చివరికి పగిలిపోయింది. అర్జున్, ఇక్కడ ఫిజిక్స్ పని చేయడం లేదు. టైం కూడా స్లోగా ఉన్నట్లుంది. రియా గొంతులో ఆందోళన. సడన్ గా పొగమంచు రంగు మారింది. నలుపు నుండి ముదురు ఎరుపు రంగులోకి. అక్కడ గాలిలో ఒక తీపి వాసన రావడం మొదలైంది. అది కుళ్ళిన పూల వాసన. అర్జున్ కి తల తిరగడం మొదలైంది. ఇక్కడే అసలైన సైకాలజికల్ హర్రర్ మొదలవుతుంది. ఆ పొగమంచు మనిషి శరీరానికి కాదు, మనసుకి హాని చేస్తుంది. రియా పడవ క్యాబిన్ లో కూర్చొని ఉంది. అకస్మాత్తుగా ఆమెకు పడవలో నీళ్లు చేరుతున్నట్లు అనిపించింది. ఆమె కాళ్ళ దగ్గర నీళ్లు కాదు, రక్తం. ఆ రక్తం మట్టం పెరుగుతూ ఉంది. ఆమె ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంది. ఆమెకు చిన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ గుర్తొచ్చింది. అర్జున్, కాపాడు, నేను మునిగిపోతున్నా, రక్తం, అంతా రక్తం అని ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నిజానికి అక్కడ
చుక్క నీరు కూడా లేదు. ఆమె తన గొంతును తానే నులుపుకుంటోంది. అర్జున్ స్టీరింగ్ వీల్ దగ్గర ఉన్నాడు. సడన్ గా అతని పక్కన ఒక వ్యక్తి నిలబడ్డాడు. అది అతని తండ్రి. కానీ తండ్రి వీల్ చైర్ లో లేడు, నిలబడి ఉన్నాడు. అతని శరీరం కుళ్ళిపోయి ఉంది. ఒరే అర్జున్, నువ్వు కూడా మీ ముత్తాతలాగే దొంగవి, మమ్మల్ని అందర్నీ చంపేస్తావు, వెనక్కి వెళ్ళరా లేదా దూకి చావరా అని తండ్రి ప్రేతం అతని చెవిలో గుసగుసలాడింది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు. లేదు నాన్న, నేను దొంగని కాదు అంటూ అతను మైమరిచిపోయి పడవ నుండి సముద్రంలోకి దూకడానికి రీలింగ్ ఎక్కాడు. సరిగ్గా అప్పుడే అర్జున్ జేబులో ఉన్న ఆ డైరీ కింద పడింది. అది తెరుచుకుంది. అందులో కెప్టెన్ సూర్యం రాసిన ఒక వాక్యం అర్జున్ కంటపడింది. భయం, ఈ పొగమంచు యొక్క ఆయుధం భయం మాత్రమే, దాన్ని జయించిన వాడే బతుకుతాడు. ఆ మాటలు అర్జున్ మెదడులో మెరుపులా వెలిగాయి. ఇది నిజం కాదు, ఇది భ్రమ అని అర్జున్ గట్టిగా అరిచాడు. తన చేతిని బలంగా కొరుక్కున్నాడు. ఆ నొప్పి వల్ల అతను వాస్తవంలోకి వచ్చాడు. వెంటనే రియా దగ్గరికి పరిగెత్తాడు. ఆమె ఊపిరి ఆపేసుకుంటుంది. రియా లే, ఇది అబద్ధం అంటూ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. రియా ఉలిక్కిపడి లేచింది. ఆమె కళ్ళ ముందున్న రక్తం మాయమైపోయింది. ఆమె వణుకుతూ అర్జున్ ని గట్టిగా హత్తుకుంది. అర్జున్, నేను చచ్చిపోయాననుకున్నా. మనం చావలేదు రియా, కానీ మన మనసుల్ని చంపడానికి అది ట్రై చేస్తుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి, కళ్ళు మూసుకోవద్దు అర్జున్ హెచ్చరించాడు. పడవ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. మెల్లగా ఆ దట్టమైన పొగమంచు కొంచెం పల్చబడింది. అప్పుడు వాళ్ళు చూసిన దృశ్యం మనిషి ఊహకు అందనిది. అదొక ప్రశాంతమైన సముద్ర భాగం. అక్కడ నీళ్లు కదలడం లేదు, కానీ అక్కడ నీటి మీద వందల సంఖ్యలో ఓడలు తేలి ఉన్నాయి. కొన్ని 16వ శతాబ్దానికి చెందిన పోర్చుగీసు వాళ్ళ చెక్క ఓడలు, కొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వ్యాపార నౌకలు, కొన్ని మొఘల్ చక్రవర్తుల కాలం నాటి పడవలు, 2వ ప్రపంచ యుద్ధం నాటి జపాన్ సబ్మెరైన్లు, ఇవన్నీ ఒకదానికొకటి గుద్దుకొని సముద్రపు పాచితో బంధించబడి ఒక పెద్ద తేలియాడే ద్వీపం లాగా తయారయ్యాయి. ఆ ఓడల మీద మాస్ట్లకు వేలాడుతున్న అస్థిపంజరాలు ఉన్నాయి. డెక్ల మీద ఎముకల కుప్పలు ఉన్నాయి. బట్టలు చిరిగిపోయి తుప్పు పట్టిన కత్తులు, ఫిరంగీలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇదొక గ్రేవ్ ఆఫ్ ఓషన్. రియా నోట మాట రాలేదు. అర్జున్, చరిత్రలో మాయమైన ప్రతి షిప్ ఇక్కడే ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి విన్నాను, కానీ ఇది దానికి మించిన నరకం. అర్జున్ మాత్రం ఒకే ఒక్క ఓడ కోసం వెతుకుతూ ఉన్నాడు. అతని కళ్ళు ఆ వందల ఓడల మధ్యలో ఒక భారీ నౌక మీద పడింది. అది మిగతా వాటిలా పాడైపోలేదు. దానికి ఇంకా రాజసం ఉంది. దాని మీద బంగారు అక్షరాలతో రాసి ఉంది, ద రాయల్ స్టార్ షిప్. అదిగో మా తాత ఓడ. అర్జున్ గొంతులో గర్వం, బాధ రెండూ ఉన్నాయి. కానీ ఆ ఓడ చుట్టూ ఉన్న నీళ్లు ఎర్రగా ఉన్నాయి. ఆ ఓడ డెక్ మీద ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సమయంలో పొగమంచు వెలుపల విక్రమ్ మల్హోత్రా తన షిప్ బ్లాక్ షార్క్ లో ఉన్నాడు. అతని రాడార్లని బ్లాక్ అయ్యాయి. అతని సిబ్బంది భయంతో వణుకుతూ ఉన్నారు. బాస్, మనం వెనక్కి వెళ్దాం, లోపల దెయ్యాలున్నాయి అని ఒక క్రూ మెంబర్ అరిచాడు. విక్రమ్ కి కోపం వచ్చింది. అతను తన గోల్డ్ ప్లేటెడ్ పిస్టల్ ని తీసి ఆ క్రూ మెంబర్ ని అక్కడికక్కడే కాల్చేశాడు. అందరూ నిశ్శబ్దమయ్యారు. దెయ్యాల కంటే నేనే ప్రమాదకరం. అర్జున్ పడవ సిగ్నల్ లాస్ట్ ఇక్కడే కట్ అయ్యింది అంటే వాడు లోపలికి వెళ్ళాడు. ఆ పొగ మంచుని చీల్చుకొని వెళ్ళండి, ఫుల్ పవర్ విక్రమ్ ఆదేశించాడు. బ్లాక్ షార్క్ షిప్ ఇంజన్లు గర్జించాయి. విక్రమ్ దగ్గర ఒక పురాతనమైన యంత్రం ఉంది. అది ఆ పొగ మంచులో దారి చూపిస్తుంది. అతను టెక్నాలజీ కాదు, బ్లాక్ మ్యాజిక్ ని నమ్ముతూ ఉన్నాడు. అర్జున్ మరియు రియా తమ చిన్న పడవను రాయల్ స్టార్ పక్కన ఆపారు. ఆ పెద్ద షిప్ నుండి వేలాడుతున్న ఒక తాడుని పట్టుకొని పైకి ఎక్కారు. ఆ షిప్ డెక్ మీద అడుగు పెట్టగానే ఒక వింత చలి వాళ్ళ ఎముకల్లోకి దిగింది. అక్కడంతా నిశ్శబ్దం. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ అస్థిపంజరాలు లేవు. డెక్ చాలా శుభ్రంగా ఉంది. 77 ఏళ్లుగా సముద్రంలో ఉన్న నిన్ననే పెయింట్ వేసినట్లు ఉంది. ఇది ఎలా సాధ్యం? రియా అడిగింది. మిగతా షిప్ అన్ని కుళ్ళిపోయాయి, ఇది మాత్రం కొత్తగా ఉంది. అర్జున్ నేల మీద పడి ఉన్న ఒక వస్తువును తీశాడు. అది అతని ముత్తాత కెప్టెన్ క్యాప్. ఎందుకంటే ఈ షిప్ ని కాలం తాకలేదు రియా. ఆ పొగమంచు ఈ షిప్ ని ఒక టైం లూప్ లో ఉంచింది. వాళ్ళు కెప్టెన్ బ్రిడ్జ్ వైపు నడిచారు. తలుపు తీశారు. అక్కడ కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను వెనక వైపు తిరిగి ఉన్నాడు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తాత అని పిలిచాడు. ఆ కుర్చీ నెమ్మదిగా తిరిగింది. అందులో ఉన్నది అస్థిపంజరం కాదు, ఒక మనిషి. కానీ అతని ముఖం లేదు. ముఖం ఉండాల్సిన చోట కేవలం నల్లని పొగ సుడులు తిరుగుతూ ఉంది. అది కెప్టెన్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆకారం మాత్రమే. ఆ ఆకారం లేచి నిలబడింది. దాని చేతిలో ఒక కత్తి ఉంది. అదే సమయంలో షిప్ కింద కార్గో హోల్డ్ నుంచి భారీ శబ్దాలు రావడం మొదలయ్యాయి.
అది బంగారం బాక్సులు కదులుతున్న శబ్దం కాదు, ఆ బంగారాన్ని కాపలా కాస్తున్న వారు నిద్ర లేచిన శబ్దం. అర్జున్, మనం ఒంటరిగా లేము, ఈ షిప్ నిండా అవి ఉన్నాయి. రియా భయంతో వెనక్కి అడుగు వేసింది. సడన్ గా ఆకాశం నుండి ఒక పెద్ద వెలుగు వాళ్ళ మీద పడింది. అది విక్రమ్ షిప్ బ్లాక్ షార్క్. విక్రమ్ మైక్ లో నవ్వుతూ ఉన్నాడు. వెల్డన్ అర్జున్, దారి చూపించినందుకు థ్యాంక్స్. ఇప్పుడు ఆ బంగారం నాది, మీ చావు ఈ దెయ్యాలది. విక్రమ్ మనుషులు ఆ షిప్ మీదకి దిగడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు అర్జున్ పరిస్థితి అయోమయంగా ఉంది. ముందు ముఖం లేని దెయ్యం, వెనక విలన్ సైన్యం, కింద నిద్రలేస్తున్న రాక్షసులు. నిధి వేట ముగిసింది, ఇప్పుడు ప్రాణాల వేట మొదలైంది. ఇంతటితో ఎపిసోడ్ 3 పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. Hit like.